క్షేత్రస్థాయికి సీఎం అండ్ మంత్రులు, వారితో పాటే ఎమ్మెల్యేలు సైతం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని సమస్యలపై ప్రత్యేక నజర్. 90 రోజుల యాక్షన్ ప్లాన్. గ్రామాలలో కానీ ఎక్కడెక్కడ సమస్య ఉంటే ఆ సమస్యలకు వెంటనే పరిష్కారం, నిధులు కూడా మంజూరు చేయాలి, ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా. అయితే ఈ మొదలుపెట్టే లోపలనే రైతు భరోసా వేసి ప్రజలకు పోయి ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ప్రజలతో మమేకమే కలిసిపోవాలన్న కాన్సెప్ట్తో ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఆయన కూడా ఫామ్ హౌస్లో వండుకుంటూ అయిపోవు. ఎందుకు ఇదంతా బాధ? ప్రజలకు పోవాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులను కలవాలి, పెట్టుబడిదారులను కలవాలి, మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి, అందరినీ మీకు ఏది కావాలంటే మీకు సహకరిస్తాం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అయినా కానీ రాళ్ళేస్తూనే ఉన్నారు. ఆలోచించాలి ప్రజలు కూడా. వర్షాకాలం తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు. వర్షాకాలం తర్వాత అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం ఇప్పుడే మొదలవుతుంది. ఈ ఎండాకాలం అంటే ఇదో 3 నెలలు అయిపోవాలి, అదో 3 నెలలు, ఇంకా 6 నెలల తర్వాతనే కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా కావచ్చు. ఒకవేళ రద్దయితే రద్దయ్యే అవకాశాలు ఏవి ఉన్నాయంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ రద్దయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే అది అవసరం లేని ఎలక్షన్స్, అవి దేనికి ఉపయోగపడని ఎలక్షన్స్, అవి రద్దు చేస్తే కూడా చాలా మంచిది. కానీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం అని అన్నది, కానీ మరి ఎప్పుడు ఆలోచిస్తుంది ఏంది అనేది తెలియదు ఇంకా.